పుష్ప విలన్ ఫాహద్ ఫాసిల్ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ షాకింగ్ విషయాన్ని స్వయంగా అతనే బయటపెట్టాడు. తాజాగా కేరళ కొత్త మంగళంలోని పీస్ వ్యాలీ పాఠశాల ప్రారంభోత్సవానికి ఫాహద్ ఫాసిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన హెల్త్ గురించి ఫాహద్ ఫాసిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు 41 ఏళ్ల వయసులో ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఫాహద్ ఫాసిల్ తెలిపారు. ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఉంటాయన్నారు. ఈ వ్యాధి పిల్లల్లో సాధారణమని, పెద్దలకు అరుదుగా వస్తుందని ఫాహద్ ఫాసిల్ పేర్కొన్నారు. అయితే చిన్నతనంలోనే ఈ వ్యాధి బయటపడితే నయం చేయొచ్చని, 41 ఏళ్ల వయసులో అసాధ్యమని డాక్టర్ చెప్పారని ఫాహద్ పేర్కొన్నారు. ఇక మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఫాహద్ అల్లు అర్జున్ పుష్పతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ లో చాలా తక్కువ సేపు కనిపించాడు. కానీ ఆగస్టు 15న రాబోతున్న పుష్ప 2లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మరోవైపు రీసెంట్ గా ఆవేశం అనే మలయాళ మూవీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. 30 కోట్లతో తీసిన ఈ చిత్రం 150 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఏడాదిలో అత్యధిక కలెక్షన్ సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.